వల్ల సమర్థత పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఒక మనిషి మామూలుగా 200 రూపాయలు వస్తే అయితే పరిస్థితి వస్తుంది. ఉదాహరణ చెప్పాను, 3 రెట్లు. నేను ఆలోచించేది భవిష్యత్తులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి సర్వీస్ సెక్టర్ ఉంది, మనకి సెల్ ఫోన్లు ఎక్కువ వస్తాయి, లేకుంటే హార్డ్వేర్ ఎక్కువ వస్తుంది. అవన్నీ మీరు రిపేర్, ఆధునికమైన అపార్ట్మెంట్స్ వస్తాయి అక్కడ. అదే మరిగా ఎలక్ట్రీషియన్ పని ఉంటుంది, అదే మరి మేషనరీ పని ఉంటుంది. ఇవి కూడా ఇంటిగ్రేట్ సర్వీస్ తీసుకొస్తే ఇంకా బాగా ఉంటుంది. ఒకప్పుడు నేను పెట్టాను కానీ ఇవి సరిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ మనం చేయాలి. ఎవరన్నా ఒక ఇంట్లో వాళ్ళు ఒక యాప్ కొడితే నేరుగా అక్కడే సర్వీస్ ఏజెన్సీ ఎవరన్నా చూసుకొని నేరుగా మీరు పోయి ఆ పని చేసి మళ్ళీ వచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలి. అలాంటి అక్రిడేషన్ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్లోగా అన్నీ కూడా టవర్స్లో మీరు ఒకసారి చూస్తే గార్డెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇల్లు మెయింటైన్ చేయడం కానీ, ఇల్లు క్లీన్ చేయడం కానీ, కడాన కుకింగ్ కూడా చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో వంట చేసుకోరు కానీ మనమే ఇంటికి పోయి వంట చేసి పెట్టేసి ఇళ్ళ కాడ కూడా వంట చేయకుండా హోటల్ విభజన చేస్తున్నారు. ఇలాంటి వేరియస్ యాక్టివిటీస్ వస్తాయి. ఇదన్నీ ఒక స్ట్రీమ్ అవుతుంది. రెండో స్ట్రీమ్లో మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు తయారు చేసిన వస్తువుల్ని మన రాష్ట్రంలో అమ్మడం, దేశంలో అమ్మడం, విదేశాల్లో అమ్మడం, ఇది చాలా ముఖ్యం. కూడా కారణం మళ్ళీ చేతి వృత్తులు, కుల వృత్తులే. అందుకే నేను ఆలోచించేది ఈరోజు మీరు ఇంటి దగ్గర చేసిన లేకపోతే ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ప్రతి ఒక్క టౌన్లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ స్టార్ట్ చేస్తాం. మేజర్ పంచాయతీలో పెడతాం. 100 ఎకరాలు భూమి తీసుకుంటాం, 250 ఎకరాల భూమి తీసుకుంటాం. లేఅవుట్ అన్ని వేసి నీళ్లు, కరెంటు, డ్రైనేజీ అన్నీ క్రియేట్ చేస్తాం. అక్కడనే స్టోరేజ్ కూడా పెడతాం. కొంతమంది తయారు చేసే వస్తువులు కోల్డ్ చైన్లో పెట్టాలంటే అలాంటివి కూడా తయారు చేస్తాం. మామూలు వేర్ హౌసింగ్లు పెట్టాలంటే అవి కూడా తయారు చేస్తాం. నాణ్యత పైన సర్టిఫికేషన్ కూడా తయారు చేస్తాం. మీరు తయారు చేసే వస్తువు కొనాలంటే సర్టిఫికేషన్ ఉంటే ఈజీగా కొంటారు. ఇంకా ఒక స్టెప్ వెళ్ళి సర్టిఫికేషనే కాకుండా ఎక్కడికక్కడ మీరు చూస్తే ఈ నాణ్యత ఇవన్నీ చేసి బ్రాండింగ్ కూడా పెడతాం. ప్రైవేటుగా వ్యక్తులు చేసేటికి బ్రాండింగ్ అవసరం లేదు. మీ యొక్క విధానమే దానికి బ్రాండ్ అవుతుంది. కానీ కొంతమంది కామన్ ఐటమ్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. రకరకాలు కాకుండా ఒకే క్వాలిటీ వస్తే ఒకే బ్రాండ్ కింద వెళితే మార్కెటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అలాంటివి కూడా చేయాలనుకుంటున్నారు. ఇలాంటివి పెద్ద ఎత్తున మనం ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం. ఈ పార్కుల ద్వారా మీరు చేసే ఉత్పత్తులు అక్కడ తేవచ్చు, అక్కడ ఉత్పత్తులు చేయొచ్చు. ఇంట్లో నుంచి నేరుగా సైకిల్ రావచ్చు, మళ్ళీ సైకిల్లో పోవచ్చు. ఈసారి సైకిళ్ళు కూడా ఎలక్ట్రికల్ సైకిల్స్ పెట్టేస్తున్నాం. సైకిల్ దొక్కే పని కూడా లేదు. ఎక్సర్సైజ్ కావాలంటే సైకిల్ దొక్కచ్చు, లేకుంటే సైకిల్ ఆన్ చేస్తే నేరుగా వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మంచి గాలి, మంచి వాతావరణంలో తిరిగే పరిస్థితి వస్తుంది. అలాంటి పనులు కూడా చేస్తాం. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఒకప్పుడు చాలా కష్టాల నుంచి ఈరోజు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. పేదవాళ్ళకి ఎవ్వరికి కష్టం లేకుండా చేశాను. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆహార భద్రత కానీ, ఎన్టీఆర్ భరోసా కింద 200 రూపాయలు 10 టైమ్స్ 10 రెట్లు భరోసా పెంచిన ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చా, హామీని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇది. కన్న కొడుకుగా ఉంటానని చెప్పి పెద్ద కొడుకుగా కుటుంబానికి ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పసుపు కుంకుమ కింద 2 సార్లు ఇచ్చారు, 20,000 ఇచ్చా. చంద్రన్న బీమా 5 లక్షలు ఇస్తున్నాం. పెళ్లి కానుక ఇస్తున్నాం. మీ అందరికీ ఆధునిక పనిముట్లు ఇప్పించాం. ఇంకా ఇస్తాను, ఎన్ని కావాలని ఇస్తాం. దాంట్లో మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కావాల్సిన డిజైన్ కూడా ఇస్తాం. ఇక్కడ డిఫరెంట్గా టెక్నాలజీ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, అవన్నీ కూడా నేర్పిస్తాం. కడాన ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి వస్తువులు తయారు చేసే విధానానికి శ్రీకారం చుడతాం. నాణ్యతలో కానీ అది చూసేదానికి బాగా
ఆర్నమెంట్లుగా ఉండడం కానీ ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్లో మనం ప్రికాషన్ తీసుకుందాం. ఈరోజు మన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరందరూ ఆలోచించండి. నేను ఎలక్షన్ మేనిఫెస్టోలు కూడా పెడతా, మీకు అండగా నేనుంటా. మీ చేతి వృత్తుల్ని పరిరక్షించే బాధ్యత, నాణ్యమైన పనిముట్లు ఇప్పించే బాధ్యత, మీ ఆదాయాన్ని గణనీయంగా పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. మనం కూడా ఏంటంటే పరీక్షలు రాసాం. అదే తమ్ముడు, బాగా చదివాం. 5 ఏళ్ళు చదివి మీకు అన్ని పనులు చేశా, కష్టపడి రాత్రింబగళ్ళు. ఎందుకంటున్నానంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఎప్పుడూ జరగని పనులు జరిగాయా? జరిగాయంటే చేలిపైకి ఎత్తండి. ఓదుళ్ళు కట్టాం కదా, ఊర్లో చెత్త అంతా కూడా క్లీన్ చేస్తున్నాం కదా, అన్నీ చేశాం. ఇప్పుడు మీరేం చేయాలి? అని కాదు, అది చాలదు. మన మీద కేసీఆర్ బాగా కక్ష కట్టాడు మన మీద. మన ఆస్తి అంతా అక్కడ వదిలిపెట్టి వచ్చాం, అంతే కదా. 60 ఏళ్ళు కష్టం కదా, నేనే అభివృద్ధి చేసే కదా హైదరాబాద్ని. 60 ఏళ్ళు కష్టం కదా. హైటెక్ సిటీ, హైదరాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఒకటి ఏంటి అన్నీ మన నమూనాని. ఆ రోజు నేను చూపించిన చొరవ తప్ప లేకపోతే హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండేది కాదు. ఆ రోజు మనం చేశాం. ఇప్పుడు మళ్ళీ అమరావతి డెవలప్ చేస్తాం. ఈ వాతావరణం చూస్తే హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ. అయితే 60 ఏళ్ళు కష్టార్జితాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాం? మనం కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. నెత్తిన అప్పు పెట్టుకొని వస్తే ఆదాయం కూడా లేదు మనకు. రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఏదీ లేకుండా వచ్చాం. 54% ఆదాయం తెలంగాణకి, మనకు 46%, జనాభా 58.32%. అక్కడి నుంచి మనం కష్టపడ్డాం. మన ఆస్తుల్లో వాటా వచ్చిందా మీకు? కంపెనీలో కానీ, డిపార్ట్మెంట్లో కానీ, ఆస్తుల్లో కానీ ఒక్క పైసా వాటా మనకు వచ్చిందా? మామూలుగా మీ ఊర్లో మీరు అన్నదమ్ములుగా విడిపోయారు, అప్పుడు మీకు ఆస్తిలో వాటా రాలా? అని మీ ఊర్లో ఎప్పుడు డివిజన్ జరిగినా మీకు ఆ వాటా ఇస్తున్నారులే సమానంగా. కడాన ఆడబిడ్డ మగబిడ్డ ఉంటే కూడా ఆడబిడ్డకు ఆస్తిలో సమానం ఇవ్వాలని, లేకపోతే కొంత డబ్బులనే ఇచ్చి పంపించే సంస్కృతి మంది. ఒక్క పైసా మనకు రాలా, మొత్తం కష్టార్జితం పోయింది. ఢిల్లీ వాళ్ళు ఏం చేశారు? మనకు విభజన హామీలు పెట్టారు, వాళ్ళది ఇవ్వకుండా మోసం చేశారు. ప్రత్యేక హోదా పెట్టారు, నమ్మక ద్రోహం చేశారు. అక్కడ మోసం, ఇక్కడ దగ. ఇప్పుడు మనం ఏం చేశాం? కష్టపడ్డాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. పెంచిన ఆదాయం ఎప్పటికప్పుడు మళ్ళా మీకు చేరవేశాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గర డబ్బులుండే కాదు, అప్పు పెట్టి మళ్ళా కష్టపడ్డా, అప్పులు తీర్చా. డబ్బులు సంపాదించిన తర్వాత ఆదాయాన్ని పెంచి ఎప్పటికప్పుడు మీకు అందరికీ మళ్ళీ అందజేశాను. ఇప్పుడు 3 సార్లు చెక్ ఇచ్చాను డాక్రా సంఘాలు కానీ మీ అందరికీ. ఓసారి డబ్బులు లేకపోతే మళ్ళీ ఇస్తానని చెప్పి మళ్ళీ సంపాదించి ఆదాయాన్ని పెంచుకొని మళ్ళీ మనం ముందుకు పోతున్నాం. డబ్బులు సమర్థవంతంగా ఖర్చు పెట్టి ఎక్కువ దేశంలో ఎవరి సంపద సృష్టిస్తున్నారంటే దానికి నెంబర్ 1 మనమే అయ్యాం. దానికి కారణం మన కష్టం. ఇప్పుడు కేసీఆర్, జగన్, మోడీ ముగ్గురు కలిసి మళ్ళీ ఒక కుట్ర పన్నారు. మన డేటా దొంగిలించి తిరిగి మన మీద కేసు పెడుతున్నారు, ప్రభుత్వ డేటా పోయిందని. ఎవడు నీకు కంప్లైంట్ ఇచ్చాడు అడుగుతున్నా. రెండో విషయం, హైదరాబాద్లో డబ్బులు పంపిస్తున్నాడు మూటలుగా జగన్మోహన్ రెడ్డికి. ఆ మూటలతో ఓట్లు కొంటారు. ఓట్లు కొని రేపు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి పప్పం కడతాడు. మనల్ని తిట్టే పరిస్థితి వస్తున్నాడు కేసీఆర్. ఎవరు మీరు మమ్మల్ని తిట్టడానికి? నేను ఆ రోజు కూడా ఒకటే ఆలోచించాను, తెలుగు జాతి కోసం భరించాను తప్ప, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు తిడితే పడడానికి మనం సిద్ధంగా లేము. మనకు కూడా ఆత్మగౌరవం ఉంది, కష్టపడతాం కానీ మాటలు పడడానికి కూడా సిద్ధంగా లేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని కుట్రలు చేస్తూ ఓట్లన్నీ తీసేసాడు. మీరు కూడా చూసుకోవాలి. టిఫిన్ చేయక మునిపే ఒకసారి చూసుకోండి, టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ చూసుకోవాలి, మధ్యాహ్నం లంచ్ చేసే మునుపు, సాయంత్రం పడుకునే మునుపు మళ్ళీ చూసుకోవాలి.
వీళ్ళకందరికీ నేరాలు చేయడం చాలా సిద్ధహస్తులు. రేపు వీళ్ళు వస్తే మీ ఆస్తి కూడా మీ పేరుతో ఉండదు. ఒక తెల్లవారుజామున మీ ఆస్తి కూడా వేరే వాళ్ళ పేరుతో రాయేస్తారు. ఎక్కడికి పోతున్నారు నాకైతే అర్థం కావడంలా. నేను టెక్నాలజీ మీకోసం ఉపయోగిస్తే వీళ్ళు టెక్నాలజీ వీళ్ళ స్వార్థం కోసం మొత్తం నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అందుకే మీరంతా కూడా ఓటు చెక్ చేసుకోవాలి. ఇంకో పక్క ఈవీఎం కూడా ఒక ప్రాబ్లం ఉంది. చాలామంది అంటున్నారు మనం ఒకరు ఓటేస్తే అది ఇంకొకరు పడుతుందని. ఒకప్పుడు పేపర్లో మనమే వేసేవాళ్ళం, ఇప్పుడు బటన్ నొక్కుతున్నాం. నొక్కితే అది వేరే వాళ్ళపై పడితే దానికి ఇంక విలువే ఉంది. ఓటుకి, ప్రజాస్వామ్యానికి విలువే ఉంది. దానిపైన కూడా పోరాడుతున్నాం. దానిపైన పోరాడే ఒక వీవీప్యాట్ అని ఒక పేపర్ వస్తుంది. మనం ఓటు నొక్కతోనే బయట వచ్చి చూస్తే 7 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అందులో ఎవరికి వేసారో మసగ కనపడుస్తుంది. మీరు అద్దాలు కూడా పెట్టుకొని పోవాలి. పెట్టుకొని ఆ ఓటు కరెక్ట్గా చూడాలి పడిందా లేదని. వేరే వాళ్ళకి పడితే పట్టుకోవాలి. పట్టుకోకపోతే మనం ఫినిష్ అయిపోతాం. మొత్తం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇబ్బందుల్లో ఉండే రాష్ట్రాన్ని గట్టెక్కించాం. 5 సంవత్సరాల్లో ఆదాయాన్ని రెట్టింపు చేశాం. వ్యవసాయ ఆదాయాన్ని పెంచాం. జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. రాబోయే 5 సంవత్సరాలు ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటాం. దీనికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం. అయితే ఈ సమయంలో కేసీఆర్ ఇక్కడ పెత్తనం చేయాలనుకుంటున్నాడు. ఆయన డబ్బులు పంపించి నేను చెప్పాను, నా దగ్గర నీ కుప్పి గంతులు పని చేయవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బెదిరిస్తాను, ఆర్థిక మూలాలపైన దాడులు చేశాను. వీళ్ళ ఆటలు సాగనడానికి వీలు లేదు. తెలుగు జాతి మొత్తం, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ ఒక ఆత్మ గౌరవానికి ప్రతీక. మీరు ఎన్టీ రామారావు మనకి ఇచ్చింది ఆత్మగౌరవం, నేను మీకు ఇచ్చింది ఆత్మవిశ్వాసం. ఈ 2 జమ చేస్తే మన జోలికి ఎవరొచ్చినా సమర్థవంతంగా తిప్పుకొట్టే పరిస్థితి వస్తుంది. రేపు ఒక్క ఓటు కానీ మీరు కానీ యామారితే ఆ ఓటు నేరుగా కేసీఆర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఆయన డ్రా చేసుకునే పరిస్థితికి వస్తాడు. అమ్మేసుకుంటాడు మనల్ని. తెలుగు జాతిని అమ్మే పరిస్థితి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, నేను 5 ఏళ్ళు మీకోసం కష్టపడ్డా, ఇంకా కష్టపడతా. ప్రతి ఒక్క ఇంటికి 2, 3, 4, 5 బెనిఫిట్లు వచ్చాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చినప్పుడు మీరందరూ కూడా రోడ్డు మీదకి రావాలని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓపెన్గా చెప్పాలి. మీ ఓటు ఎవరికంటే మా ఓటు సైకిల్కి, మా అభివృద్ధికి, మా భవిష్యత్తు కానీ మీరు చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి రావాలి. అప్పుడే వీళ్ళు తప్పుడు సర్వేలు చేయడం, ఇప్పుడు వాస్తవాలు బయట వస్తాయని సర్వేలు చేస్తే రౌడీలు వచ్చి కొడుతున్నారు. వీళ్ళు నాకైతే అర్థం కాలే. వీళ్ళు ఏమి ఇంత రౌడీలో నేను చూసా, 40 ఏళ్ళు చూసా. నేను రౌడీలో తోక కట్ చేస్తాను తప్ప ఈ రౌడీజాన్ని జరగనియను. నా జీవితంలో ఎప్పుడు నేను రౌడీజం చేయను, కానీ రౌడీలు మాత్రం మనుగడ ఉండదు. నా ముందర రోడ్లో తిరిగితే మాత్రం ఈ రౌడీలు తిరగడానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలోనే రౌడీజానికి తావు లేదు. అలాంటి రౌడీజం చేసేవాడు ఉండాల్సింది వేరే రాష్ట్రాల్లో తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కాదని మీకు తెలియజేస్తున్నా. ఒక లీడరే రౌడీ అయితే కింది వాళ్ళందరూ రెచ్చిపోతారు. కడాన్ జరిగేది మీ లీడర్ జైలుకి పోయి కూడా బాధపడలా, కానీ మీరు కూడా జైలుకి పోకుండా చూసుకోండి. ఇక్కడ తోక తిప్పద్దని మాత్రం వాళ్ళు కోరుతూ, నేను మిమ్మల్ని కోరేది 5 ఏళ్ళు కష్టపడ్డా, నెల రోజులు మీరు కూడా తిరగాలి నా కోసం. ఇంటింటి మీద తెలుగుదేశం జెండా ఎగరేయాలి. ఓపెన్గా మీరు చెప్పాలి, ఈరోజు మా అభివృద్ధి జరిగింది, మేము ఈ పార్టీకే ఓటేస్తాం, మా భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మేము ఆ పార్టీకి అండగా ఉంటామని మీరు చెప్పాలి. మీ కష్టానికి నేను తోడుగా ఉన్నా. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఆదుకున్నాం. మీ పిల్లల్ని చదివించడంలో మిమ్మల్ని ఆదుకున్నాం. మీ పిల్లలకు ఉద్యోగాలు చేస్తున్నాం. ఇంకొక 5 ఏళ్ళు అయితే మీరు ఊహించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. మీరందరూ కూడా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కార్యకర్తగా తయారు కావాలి. మీరు రోడ్ల మీదకి రావాలి, అడిగిన వాడికి చెప్పాలి, గట్టిగా ఆర్గ్యూ చేయాలి. నా తరపున మీరు డిఫెండ్ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈయన వల్లనే లాభం. 2014 వేసాం,
వేసిన తర్వాత మేము అనుకున్నది కరెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వేసి ఇంకొక స్థాయి అభివృద్ధి తీసుకుపోతామని, మా జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్తారా నేను అడుగుతున్నా? నమ్మకమైన అందరి మీద? మీరు చేతి వృత్తుల వాళ్ళు అన్ని దగ్గర పోతూ ఉంటారు. ఒక వడ్రంగి పని చేసేదానికి 3 ఇండ్లు తిరుగుతారు, లేకుంటే ఒక ప్లంబర్ ఒక 5-6 ఇండ్లు తిరుగుతారు, ఇంకొక ఆయన పెయింటర్ అయితే ఇంటింటి తిరిగి పెయింట్ వేస్తూ ఉంటారు. అదే మరి ఆటోమొబైల్ అయితే మీరు అన్ని బండ్లు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ ప్రజలతో కాంటాక్ట్ ఉండే వ్యక్తులు మీరంతా కూడా. మీరే నాకు ఒక ఆల్ ఇండియా రేడియో, మీరే ఒక వార్తాపత్రిక, మీరే నాకు ఒక సోషల్ మీడియా. కాబట్టి ఇది ఆ స్ఫూర్తిని తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి. నేను ఎందుకంటే మిమ్మల్ని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, ఎక్కువ ఉండాలనిపిస్తుంది, కానీ నాకు కూడా చాలా రాత్రి 3 అవుతా ఉంది. ఇప్పుడు ఏంటంటే పరీక్షలు రాసే మునుపు అభ్యర్థుల ఎంపిక కూడా చేసుకోవాలి. నేను అది కూడా మంచి అభ్యర్థులను ఎంపిక చేయాలి. చేసిన తర్వాత మిమ్మల్ని అందరినీ ఐవీఆర్ఎస్ ద్వారా మళ్ళీ అడుగుతున్నా. నా ఫోన్లో వస్తున్నా మీకు అందరికీ. మళ్ళీ క్వాలిటీ డేటా మనుషులు తెప్పిస్తున్నా, గూఢచారులు పంపించి అన్నీ కూడా పెట్టుకొని మళ్ళీ అనలైజ్ చేస్తున్నా. నాకు తెలియకుండా మా తమ్ముడు నా వెనకనే ఏమైనా చేశారో ఒకసారి చెక్ చేసుకొని, తద్వారా ఎవరు మంచి అభ్యర్థులో ఆ అభ్యర్థులను ఎంపిక చేయడం కోసం నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రయత్నం ఒక మంచి ప్రజాప్రతినిధులు రావాలని, ప్రజలకు ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే ఎంపీ రావాలి. మీరందరూ ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించి ఒక చరిత్ర సృష్టించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.